వేడుకలు వైభవోపేతంగా సాగుతున్నాయి. రెండో వాహనమైన చిన్నశేష వాహనంపై చిద్విలాసుడు శ్రీమన్నారాయణుడు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తున్నారు. గ్యాలరీలో వేచి ఉన్న భక్తుల కోసం టీటీడీ కళా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తిరుమల నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం మరింత సమాచారాన్ని అందిస్తారు. శ్రీవారి సన్నిధిలో రథ సప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉదయం సూర్యప్రభ వాహనం అనంతరం కూడా ఇటు చిన్నశేష వాహనంపై మలయప్ప స్వామి భక్తులకు కటాక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా వివిధ ప్రాంతాల నుంచి అంటే సుమారు 1000 మంది కళాకారులతో కూడా 56 రకాల నృత్య ప్రదర్శనలు చేసేందుకు కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా గ్యాలరీలో వేచి ఉంటారు. వీళ్ళకి కూడా ఎక్కడ చిన్న ఇబ్బంది తలెత్తకుండా కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. అదే విధంగా వాళ్ళకి టైం సంబంధించి కూడా కొంచెం ముందు వెళ్లే విధంగా కూడా ఇటు కళా బృందాల చేత కూడా ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా తిరుమల శ్రీవారి సన్నిధిలో కొన్ని కళా బృందాలు కూడా ప్రదర్శన చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళతో కూడా మనం మాట్లాడే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశ్వర స్వామి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఎలా ఉంది ఈ వెంకటేశ్వర స్వామి రూపం ధరించడం? నమో వెంకటేశ్వర అండి. నా పేరు వంశీ. మేము తిరుపతి వాస్తవ్యులమే. ఆర్లు రాజమోహన్ గారు మా గురువు గారు. మేము గత 20 సంవత్సరాలుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు, రథసప్తమి అన్ని ఉత్సవాల్లో చేస్తూ ఉన్నాము. ఇట్లా స్వామివారి వేషధారణ ధరించి నలుగురు చేత గోవింద అనిపించడం చాలా సంతోషంగా ఉంది. మాకు అవకాశం కల్పించిన టీటీడీకి చాలా కృతజ్ఞతలు మేము. ఇది మీరు మొదటిసారి ఈ వేషధారణ వేస్తున్నారా, లేకపోతే అనేక సార్లు ఏమన్నా ఇటు శ్రీవారి సన్నిధిలో వేసినారు? చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. మా బ్యాచ్ అయితే 23 ఏళ్లుగా చేస్తున్నారు. నేను 12 ఏళ్లుగా స్వామివారి బ్రహ్మోత్సవాల రథసప్తమిలో స్వామివారి వేషధారణ చేస్తున్నాను. అంటే చూసుకుంటే ఇంత బరువు స్వామివారి సన్నిధులు అంటే సుమారు గంటకు పైగా మీరు ఈ బరువును మోసుకుంటూ ఇటు తిరువీధుల్లో కూడా తిరగాల్సి ఎలా అనిపిస్తుంది? బరువు కాదు, చాలా సంతోషంగా ఉంది. ఇది బరువు కాదు, బాధ్యత. నలుగురు చేత గోవింద అనిపించడం మన బాధ్యత. మరొక అమ్మవారి వేషధారణ ధరించినటువంటి మహిళ కూడా ఉన్నారు. వాళ్ళని కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎలా ఉంది మీకు? చాలా సంతోషంగా ఉంది సార్. మేము 15 సంవత్సరాలుగా చేస్తున్నాము. నాకు అమ్మవారి వేషం వేయడం మా అమ్మవారి కృపాకటాక్షాలు ఉన్నారు. అంటే చాలా మంది ఉన్నారు, చాలా మందికి ఈ అనుగ్రహం కూడా దొరకలేదు. అట్లాంటిది ఇప్పుడు మీకు ఈ రోజు ఈ అవకాశం దక్కడం పట్ల మీరేమంటారు? చాలా సంతోషంగా ఉంది సార్ ఈ అవకాశం దక్కినందుకు. ఇలానే ప్రతిసారి మాకు ఈ అవకాశం దొరకాలని కోరుకుంటున్నాను. ఇది మొత్తానికి చూశారు కదా, ఏదైతే కూడా ఇటు స్వామివారి చెంత ఈ విధంగా స్వామివారి రూపాన్ని ధరించడం కూడా మాకు ఒక బాధ్యతగా భావిస్తున్నాం. ఇది మాకు బరువు కాదు, ఇది ప్రధానంగా బాధ్యతగా కూడా అని భావిస్తున్నట్టుగా ఇటు కళాకారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇటు ఆలయ తిరువీధుల్లో ఈ విధంగా తమ నృత్య ప్రదర్శన భక్తులకు కనువిందు చేసేలా కూడా ప్రదర్శించడం మాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని కూడా ఇటు కళాకారులు అయితే కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి తిరుమలలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్య రెడ్డితో సెల్వం, తిరుమల నుంచి YK న్యూస్. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel